మహాపరిశుద్ధుడైన మా తండ్రి ప్యాన్గల పెద్ద ఈ పవిత్రమైన పాపంకర సాయపట్ల మీకు స్తోత్రం అందం తండ్రి. రాత్రి దినంతా కాచి కాపాడి ఆయన ఈ 3 గంటల సమయాన్ని నేను శుద్ధించే భాగ్యం, నేను గణపరిచే భాగ్యం, నేను మహిమపరిచే భాగ్యం నాకు ఇచ్చేవయ్యా. నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పాపులమైన మేము పవిత్రమైనటువంటి వాళ్ళు, ఏ మంచి లేనట్టు వాళ్ళు, ఎన్నిక లేనట్టు వాళ్ళు, నాయన అనటానికి అర్హత లేనట్టు వాళ్ళు అయినప్పటికీ కూడా మా పట్ల నాయన ఎంతో జాలి కనికరము చూపించి మమ్మల్ని రక్షించుకున్నావు దేవాన్ని వందనాలు వీక్షకులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా పట్ల ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు చేసావు తండ్రి. నువ్వు చేసిన మేలులో దేన్ని మరవకుండా ఎడవకుండా ఎడబాయకుండా నిత్యము నేను స్తుతించేలాగా, నిత్యము నేను గణపరిచి మహింపరిచేలాగా సహాయం ఇచ్చేయండి దేవానికి వందనాలు మీకు చెక్కులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన మా సేవకుడు ఇస్సాకును బలపరచండి, బలంగా వాడబెట్టుకు సహాయం ఇచ్చేయండి. ఆయన కాలుని మీరు ముట్టండి, స్వచ్ఛపరచండి, సహాయం ఇచ్చేయండి. ఆయనలో ఉన్న ప్రతి బలహీనత మీద గొప్ప జయాన్ని దయచేయండి. ఆయనను బిడ్డలు బలపరచండి, సంఘాన్ని సావాసాన్ని బలపరచండి, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బలపరచండి. ఉండ్రాజవరం గ్రామ ప్రజలందరూ రక్షించుకోండి. కోట్నూరులో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి దేవానికి వందనాలు మీకు చెక్కులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా ఇంట్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని, నా ఇరుగు పొరుగు వారి ప్రతి కుటుంబం పట్ల మీ కృప దయచేయండి. దావంతి మామగారిని ముట్టండి, స్వచ్ఛపరచండి, సహాయం చేయండి. జాగి కూతుర్ని అల్లుడిని కలపండి, సహాయం చేయండి. పెద్దరాజు మేననుడి ప్రభా ఆయన వివాహంలో మీరు తోడుగుండి సహాయం చేయండి. దాసుపాడు ఇస్సాకు వాళ్ళ అన్న వివాహంలో మీరు తోడుగుండి సహాయం చేయండి దేవానికి వందనాలు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే తండ్రి ఏలూరు పరిసర ప్రాంత ప్రజలందరినీ మీరు రక్షించుకోండి. అనేక మంది నీ నామాన్ని గుర్తించేలాగా, నేను తెలుసుకునేలాగా, నీకు లోబడేలాగా సహాయం చేయండి. ఇక చేసే పరిష్కారం ప్రభా సంఘాన్ని పట్ల మీ కృప నీ కాపుతాను దయచేయండి. నాయన నీ సేవకుడు ఎవరి కాలంలో ప్రవేశపెడుతున్నాడు అర్థపరచుకున్న ప్రభునైన బిడ్డ పట్ల మీ కృప నీ కాపుతాను దయచేయండి. నాయన 3 సంఘాల సావాసాన్ని బలపరచండి. 3 సంఘాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి, బలంగా వాడబెట్టుకు సహాయం ఇచ్చండి. నాయన ప్రతి వేళ వాళ్ళ అవసరంతో మీరు తీర్చడం దేవానికి వందనాలు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. చదువుకున్న బిడ్డలకు తోడుగుండండి, ఉద్యోగం చేసే బిడ్డలకు తోడుగుండండి, ఉద్యోగాలు కావాలనుకున్న బిడ్డలకు తోడుగుండి సహాయం చేయండి దేవా. 3 సంఘాలు అభివృద్ధి పరచండి, విశాలపరచండి, విస్తరింపచేయండి. 3 సంఘాలు ఏ అవసరం ఉన్నాయని మీరు తీర్చండి, సహాయం చేయండి. రక్షణ పొందేవారిని రక్షణ పొందుటకు సహాయం చేయండి దేవానికి వందనాలు మీకు స్తుతులు స్తోత్రాలు. ఆయన నీ సేవకుని బలంగా వాడబెట్టుకు సహాయం చేయండి. ఆయనకి ఇచ్చిన సహకారాన్ని బలపరచండి, బలంగా వాడబెట్టుకు సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా నాయన ఆయన తల్లిగారి పట్ల శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని దయచేయండి. అనేక మంది బిడ్డల కొరకు ప్రార్థన చేసే తల్లిగా సంఘంలో బలంగా వాడబెట్టుకు సహాయం ఇచ్చేయండి. ఆవిడకి ఇచ్చిన కూతుర్ని, అల్లుడిని, మనవరాన్ని గర్భస్థలో ఉన్నారు మీరు తోడుగుండి సహాయం ఇచ్చేయండి. చదువుకున్న బిడ్డలకు తోడుగుండండి, ఉద్యోగం చేసే బిడ్డలకు తోడుగుండండి, వ్యాపారం చేసే బిడ్డలకు తోడుగుండండి, వ్యవసాయం చేసే బిడ్డలకు తోడుగుండండి, చేతి వృత్తి పనులు చేసుకునే బిడ్డలకు తోడుగుండండి, కూలి పనులు చేసుకునే బిడ్డలకు తోడుగుండి సహాయం చేయండి. డాక్టర్ల పట్ల, నర్సుల పట్ల, ఆశావర్కర్ల పట్ల, కార్మికుల పట్ల తోడుగుండండి. కలెక్టర్ల పట్ల, పోలీస్ ఆఫీసర్ల పట్ల తోడుగుండండి. ఎమ్మెల్యేల పట్ల, ఎంపీల పట్ల తోడుగుండండి. మంత్రుల పట్ల, ప్రధానమంత్రుల పట్ల తోడుగుండండి. నాయన సినిమా యాక్టర్ల పట్ల, రాజకీయ నాయకుల పట్ల మీరు తోడుగుండి సహాయం చేయండి. అలాగే తండ్రి సరైతుల్లో ప్రభు కాపలా కాసే బిడ్డలు, దివరాత్రులు కాపలా కాస్తున్నారు తండ్రి బిడ్డలకు మీరు తోడుగుండి సహాయం చేయండి. నాయన లోకంలో భయంకరమైన దినాలు కనబడుతున్నాయి తండ్రి, భయంకరమైన దినాల నుంచి తప్పించండి. సాతాను ప్రభు మహా భయంకరమైన ప్రభు శబ్దంతో తిరుగుతుంది ప్రభు. అది ప్రభు ఎవరిని పడగొద్దామా, ఎవరిని మింగుదామా అని చూస్తుంది ప్రభు. సేవకుల మీద ప్రభు నాయన అనేక రకాలుగా ప్రభు రెచ్చగొట్టి సేవకుల మీదకి ప్రభు కోపడుతుంది ప్రభు తండ్రి. ఆయన మీరే తోడుగుండి సహాయం ఇచ్చేయండి. దాన్ని గద్దించండి అయ్యా, దూరపరచండి తండ్రి, సహాయం ఇచ్చేయండి. ఇక దేశాల మీద యుద్ధాలు జరుగుతున్నాయి తండ్రి, ఏ టైం ఏ రకంగా ఉంటుందో, ఏ టైం ఏం జరుగుతుందని ప్రభు ప్రజల్లో ఆందోళన అయిపోయారు. నా యుద్ధాలు పచ్చాను మీరు సహాయం ఇచ్చేయండి తండ్రి. ఇక్కడ ఎక్కడ చూసినా భూకంపాలు కలుగుతున్నాయి తండ్రి, భూకంపాలు ఇచ్చిన మీరు తోడుగున్నాను. నా రాకడ సమీపంగా ఉంది, నా రాకడికి మీరు సిద్ధపడకపోతే శ్రమల కాలం మొదలవుద్దని చెప్తున్నటువంటి ప్రతి ఒక్కరు రక్షించబడతాది, ప్రతి ఒక్కరు నేను తెలుసుకుంటాది, నీకు లోబట్టుకు సహాయం చేయండి. యేసు పట్ల, జ్యోతి పట్ల, తులసి దేవుడి పట్ల మీ కృప దయచేయండి, వాళ్ళకి రక్షణ దయచేయండి.
కుమారి పట్ల చందు వందల పట్ల మీ కృప దయచేయండి. వాళ్ళకి రక్షణ భాగ్యం దయచేయండి. అమ్మ పట్ల, అమ్మకి ఇచ్చిన బిడ్డ పట్ల, భర్త పట్ల, అత్తమామల పట్ల మీ కృప దయచేయండి. వాళ్ళకి రక్షణ దయచేయండి. సత్యవతి పట్ల, శీల పట్ల, శని పట్ల మీ కృప దయచేయండి. వాళ్ళకి రక్షణ దయచేయండి. అలాగే నా అన్నదమ్ముల పట్ల, అప్పదమ్ముల పట్ల మీ కృప దయచేయండి. జ్ఞానుల పట్ల మీ కృప దయచేయండి. బామర్దుల పట్ల, తోళ్ళు గారి పట్ల, ఇయ్యంకుడి గారి పట్ల మీ కృప దయచేయండి. అలాగే తండ్రి ప్రభా, నేనున్న అపార్ట్మెంట్ చుట్టూ నీ కంచి ఉంచండి. నీ కాపుతలు దయచండి. ఈ అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి. మురళి గారి పాప వివాహంలో మీరు తోడుగుండి సహాయం ఇచ్చేయండి. తండ్రి మీ కొందనాలు, మీ స్థితులు, స్తోత్రాలు. 502లో ఉన్న ప్రభు నాయన, ఆయన్ని ప్రభు నాయన ఆపరేషన్ చేశాడు. ఆయన పట్ల మీ కృప, మీ కాపుతలు దయచేయండి. శక్తిని, బలాన్ని, ఆరోగ్యములు దయచేయండి. నాయన మీ కాపుతలు దయచేయండి. 503లో ఉన్న వాళ్ళు పెట్టిపోయిన కుటుంబంలో ఏ ఇబ్బంది ఉందో నాకు తెలియదు. వాళ్ళ పట్ల కూడా మీ కృప, నీ కాపుతలు దయచేయండి. అలాగే ప్రతి ఒక్క బిడ్డల పట్ల మీ కృప, నీ కాపుతలు దయచేయండి. అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చండి. దేవానికి వందనాలు, మీకు శక్తులు, సూత్రాల భారీ చేసుకుని పరిపాలన శక్తిని, బలాన్ని, ఆరోగ్యములు దయచేయండి. ప్రతి బలహీనత మీద గొప్ప జయాన్ని దయచేయండి. అధికారులు అనుకున్న నీతి వరకు మీరు ముట్టి స్వచ్ఛపరచండి. దేవా, నేను బలహీనని బలపరచండి. నీలో బలవంతుడిగా నన్ను ఏర్పరచండి. నా కీళ్ళు, నరాలు, ఎముకలు, కండరాలు మీరు ముట్టి స్వచ్ఛపరచాలి. నా 3 నా మెట్లు పెట్టినాడు అనుకుంటున్నాను. పర్వ తండ్రి. ఆమె